ఇవాళ ఇండి కూటమిపై జమ్మూ కాశ్మీర్ సీఎం ఎన్సీ నేత ఒమర్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు. విపక్ష కూటమి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉందని ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం కూటమి పరిస్థితి మరింత దిగజారిపోయిందని ఒమర్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. మరొకవైపు ఎన్నికల్లో బీజేపీ పోరాడే తీరుపై ఒమర్ అబ్దుల్లా ప్రశంసలు కురిపించారు. అంతేకాదు తామే నితీష్ ను మళ్లీ ఎన్డీఏలోకి వెళ్లేలా చేసినట్లు భావిస్తున్నామని ఒమర్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. జమ్మూ కాశ్మీర్ సీఎం ఎన్సీ నేత ఒమర్ అబ్దుల్లా ఇండి కూటమి పరిస్థితిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఇండి కూటమి పరిస్థితి వెంటిలేటర్ పై ఉన్నట్లు ఉందని ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం పరిస్థితి మరింత దిగజారిందని ఒమర్ అబ్దుల్లా అభిప్రాయపడ్డారు. మరోవైపు ఎన్నికల్లో బీజేపీ పోరాడే తీరుపై ఒమర్ అబ్దుల్లా ప్రశంసలు కురిపించారు. అయితే తనకు బీజేపీతో ప్రత్యక్ష సంబంధం లేదని, బీజేపీ రాజకీయాలను వ్యతిరేకిస్తూనే ఉంటారని ఒమర్ అబ్దుల్లా స్పష్టం చేశారు. ఇండి కూటమి కోసం గతంలో నితీష్ కుమార్ చేసిన ప్రయత్నాలను ఒమర్ అబ్దుల్లా ప్రస్తావించారు. తామే నితీష్ ను మళ్లీ ఎన్డీఏలోకి వెళ్లేలా చేసినట్లు భావిస్తున్నామని ఒమర్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ప్రతిపక్ష ఇండి కూటమి కథ ముగిసిందనే వాదనలపై స్పందించిన ఒమర్ అబ్దుల్లా ప్రస్తుతం ఒక విధంగా వెంటిలేటర్ పై ఉందని వ్యాఖ్యానించారు. అయితే కోలుకుంటున్నామని భావించే సమయానికి బీహార్ వంటి ఫలితాలతో పరిస్థితి మళ్లీ దిగజారుతోందని చెప్పారు. బీహార్ విషయానికి వస్తే జేఎంఎం పార్టీని ఇండి కూటమి మహాగఠబంధన్లో చేర్చలేదనే విషయాన్ని ఒమర్ అబ్దుల్లా గుర్తు చేశారు. తమను తాము ఒక కూటమిగా చెప్పుకుంటున్నామంటే మరింత సమగ్రంగా ఉండాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. బీజేపీ పోరాడిందని, కానీ ఇండి కూటమి పట్టింపు లేనట్లుగా వ్యవహరించిందని ఒమర్ వ్యాఖ్యానించారు. ఎన్డీఏతో పోలిస్తే ఎన్నికలు ప్రచారానికి తాము కట్టుబడి లేమని ఒమర్ అబ్దుల్లా తేల్చి చెప్పారు. ఎన్నికల ఫలితాల తారుమారు విషయంలో ఈవీఎంలపై అనుమానాలు లేనప్పటికీ ఓటరు జాబితాలను మార్చడం, నియోజకవర్గాల పునర్విభజన వంటి చర్యలతో ఇది సాధ్యమేనని చెప్పారు. కేంద్రంతో సత్సంబంధాలు ఉన్నంత మాత్రాన తాను బీజేపీతో పొత్తు పెట్టుకున్నట్లు అర్థం కాదని జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా స్పష్టం చేశారు. విపక్ష ఇండి కూటమి అనేక అంతర్గత సవాళ్లను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా కూటమిలోని పార్టీల మధ్య సమన్వయ లోపం, నాయకత్వ ప్రశ్నలు, ఎన్నికల వ్యూహాల విషయంలో విభేదాలు, ఇటీవల జరిగిన రాష్ట్ర ఎన్నికల ఫలితాల తర్వాత వారి విశ్వసనీయతపై ప్రభావం వంటివి ప్రధాన సమస్యలు. 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఎన్డీఏ కూటమి విజయం తర్వాత ప్రతిపక్ష కూటమి మరింత బలహీనపడింది. ఆ తర్వాత పలు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూటమిలోని పార్టీల మధ్య ఐక్యత లేకపోవడం, అంతర్గత విభేదాలు ఆ కూటమిని మరింత బలహీనంగా మార్చాయి. ముఖ్యంగా విపక్ష కూటమి సభ్యుల మధ్య విభేదాలు కొనసాగుతుండటంతో కూటమి భవితవ్యంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి అనేక సవాళ్లు ఉన్నప్పటికీ 2024 లోక్సభ ఎన్నికలలో ఇండి కూటమి మెరుగైన పనితీరు కనబరిచి బలమైన ప్రతిపక్షంగా అవతరించింది. ఇది నేతలలో నైతిక స్థైర్యాన్ని పెంచింది. అయితే ఇండి కూటమిలోని సభ్య పార్టీల మధ్య అభిప్రాయ భేదాలు, ముఖ్యంగా ముఖ్యమంత్రి పదవులు, సీట్ల పంపకాల వంటి విషయాల్లో తీవ్ర విభేదాలు ఉన్నాయి. ఇది వారి ఐక్యతకు భంగం కలిగిస్తోంది. విపక్ష కూటమికి ఒకే విధమైన అజెండాను అమలు చేయడంలో, ప్రజల్లో విశ్వసనీయతను నిలబెట్టుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ కూటమి ప్రధాన ప్రతిపక్షంగా బలమైన స్థానాన్ని సంపాదించుకోవడంలో బీజేపీ ఎన్డీఏ కూటమి నుండి తీవ్రమైన పోటీని ఎదుర్కొంటోంది. ఈ సవాళ్ల కారణంగా ఇండి కూటమి తమ వ్యూహాలను పునఃపరిశీలించుకుని ఐక్యంగా ముందుకు సాగడానికి ప్రయత్నిస్తోంది. కానీ అంతర్గత సమస్యలు కొనసాగుతున్నాయి. విపక్ష కూటమిలోని వివిధ పార్టీల మధ్య, ముఖ్యంగా రాష్ట్రాల స్థాయిలో సీట్ల పంపకం, నాయకత్వం విషయంలో విభేదాలు ఉన్నాయి. 2024 లోక్సభ ఎన్నికల తర్వాత కూటమికి సంబంధించిన కీలక సమావేశాలు పెద్దగా జరగలేదని, సమన్వయం కొరబడిందని శివసేన, జేఎంఎం విమర్శించాయి. ఇక తాజాగా జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా కూటమిలో సంస్థాగత వైఫల్యాలను ఎత్తిచూపుతూ సరైన ప్రణాళిక లేకపోతే మనుగడ కష్టమని హెచ్చరించారు. ఇటీవలి రాష్ట్ర ఎన్నికలలో ఎదురైన పరాజయాలు కూటమి మనుగడపై ప్రశ్నలను మరింత తీవ్రతరం చేశాయి. ఆమ్ ఆద్మీ పార్టీ వంటి కొన్ని పార్టీలు 2024 లోక్సభ ఎన్నికల కోసం మాత్రమే కూటమి ఏర్పడిందని, ఆ తర్వాత ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించాయి. మొత్తంగా ఇండి కూటమి అనేక అంతర్గత సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా
ఐక్య ప్రతిపక్షంగా ఉండేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. భవిష్యత్తులో ఈ పార్టీలో తమ విభేదాలను పరిష్కరించుకుని ఎంతవరకు కలిసి ప్రయాణిస్తాయనే దానిపైనే విపక్ష కూటమి మనుగడ ఆధారపడి ఉంటుంది. విపక్ష ఎన్డీ కూటమికి వరుస పరాజయాలు తప్పడం లేదు. లోక్సభ ఎన్నికల అనంతరం విపక్ష కూటమికి వరుస ఓటములే ఎదురవుతూ ఉండడంతో ఆ కూటమి భవితవ్యంపై ఇప్పటికే పలువురు నేతలు సందేహాలు వ్యక్తం చేశారు. తాజాగా జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా కూడా కూటమి పరిస్థితి వెంటిలేటర్పై ఉన్నట్లుందని చేసిన వ్యాఖ్యలు విపక్ష కూటమిలో చర్చనీయాంశంగా మారాయి.